హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ A to Z స్టడీ కంటెంట్. కొత్తగా నా ఛానల్ని ఎవరైనా చూస్తుంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే బెల్ ఐకాన్ ఉంటుంది, దాన్ని కూడా క్లిక్ చేయండి. వీడియో చివరి వరకు చూడండి. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఇప్పుడు మనం మ్యాథ్స్ బిట్స్ చూద్దాం. ఫస్ట్ బిట్టు, ఒక సమతల పటానికి గల భుజాలు లేదా అంచుల పొడవుల మొత్తాన్ని కలిపి ఆ పటం యొక్క డాష్ అంటారు. ఒక సమతల పటానికి గల భుజాలు లేదా అంచుల పొడవుల మొత్తాన్ని కలిపి డాష్ అంటారు. ఆన్సర్ చుట్టుకొలత. అంచులు లేదా పొడవుల మొత్తాన్ని. నెక్స్ట్ బిట్టు, ఒక సమతల సంవృత పటం ఆక్రమించిన ప్రదేశాన్ని ఆ పటం యొక్క డాష్ అంటారు. ఆక్రమించినటువంటి ప్రదేశం వరకు డాష్ అంటారు. ఆన్సర్ వైశాల్యం. నెక్స్ట్ బిట్టు, వైశాల్యానికి ప్రమాణం. ఆన్సర్ చదరపు యూనిట్లు. వైశాల్యానికి ప్రమాణం చదరపు యూనిట్లు. నెక్స్ట్ బిట్టు, 1 హెక్టార్ ఈజ్ ఈక్వల్ టు డాష్ చదరపు మీటర్లు. ఆన్సర్ 10,000. 1 హెక్టార్కు 10,000 చదరపు మీటర్లు. నెక్స్ట్ బిట్టు, 1 హెక్టార్ ఈజ్ ఈక్వల్ టు డాష్ ఏర్లు. ఆన్సర్ 100 ఏర్లు. 1 హెక్టార్కు 100 ఏర్లు. నెక్స్ట్ బిట్టు, 1 ఏర్ ఈజ్ ఈక్వల్ డాష్ చదరపు మీటర్లు. ఆన్సర్ 100. 1 ఏర్కి 100 చదరపు మీటర్లు. నెక్స్ట్ బిట్టు, 1 చదరపు కిలోమీటర్ ఈజ్ ఈక్వల్ డాష్ హెక్టార్లు. ఆన్సర్ 100. 1 చదరపు కిలోమీటర్కి 100 హెక్టార్లు. నెక్స్ట్ బిట్టు, 1 మీటర్ భుజంగా గల చతురస్ర వైశాల్యం డాష్. ఆన్సర్ చదరపు మీటర్లు. చతురస్ర వైశాల్యానికి ప్రమాణాలు ఏం చెప్పుకున్నాం మనం? చదరపు యూనిట్లు. ఇక్కడ 1 మీటర్ ఇచ్చాడు కాబట్టి చదరపు మీటరు. నెక్స్ట్ బిట్టు, 1 డెకామీటర్ భుజంగా గల చతురస్ర వైశాల్యం. ఆన్సర్ 1 ఏర్. నెక్స్ట్ బిట్టు, 1 హెక్టామీటర్ భుజంగా గల చతురస్ర వైశాల్యం డాష్. ఆన్సర్ 1 హెక్టార్. నెక్స్ట్ బిట్టు, త్రిభుజంలో 3 కోణాల మొత్తం ఎంత? ఆన్సర్ 180 డిగ్రీలు. త్రిభుజంలో 3 కోణాల మొత్తం 180 డిగ్రీలు. నెక్స్ట్ బిట్టు, త్రిభుజ వైశాల్యం ఈక్వల్ టు డాష్ అంటే త్రిభుజ వైశాల్యానికి సూత్రం. ఆన్సర్ హాఫ్ ఇంటూ భూమి ఇంటూ ఎత్తు. పక్కపటంలో చూడండి, త్రిభుజము 3 భుజాలు ఉంటాయి. దానిలో ఏబి 1 భుజము, బీసీ 1 భుజము, సిఏ 1 భుజము. త్రిభుజ వైశాల్యం హాఫ్ ఇంటూ భూమి ఇంటూ ఎత్తు అంటే హాఫ్ ఇంటూ బిహెచ్. భూమిని బితో, ఎత్తుని హెచ్తో సూచిస్తారు. త్రిభుజ వైశాల్యం హాఫ్ బిహెచ్. నెక్స్ట్ బిట్టు,
త్రిభుజ చుట్టుకొలత సూత్రం డాష్. త్రిభుజ చుట్టుకొలత P = అన్ని భుజాల పొడవుల మొత్తం. అన్ని భుజాలు అంటే AB, BC, CA. పొడవులు ఎంత? స్మాల్ a, B, C. పొడవుల మొత్తం అంటే ఇప్పుడు P = A + B + C. త్రిభుజ చుట్టుకొలత సూత్రం P = A + B + C. నెక్స్ట్ బిట్టు త్రిభుజ అర్ధ చుట్టుకొలత డాష్. ఆన్సర్ S = A + B + C/2. అంటే చుట్టుకొలత త్రిభుజ చుట్టుకొలతకి హాఫ్ చేస్తే అర్ధ చుట్టుకొలత వస్తుందన్నమాట. త్రిభుజ చుట్టుకొలత A + B + C కదా, అర్ధ చుట్టుకొలత అంటే /2 చేయాలి. అంటే A + B + C/2. త్రిభుజ అర్ధ చుట్టుకొలత S = A + B + C/2. నెక్స్ట్ బిట్టు XYZలు మధ్యగత రేఖలైన ఆ త్రిభుజ వైశాల్యం డాష్. ఆన్సర్ A = 4/3 √S × S - X × X - Y × X - Z. పక్కపటం చూడండి. అసలు త్రిభుజ మధ్యగత రేఖలు అంటే ఏంటి? శీర్షం నుండి ఎదుటి భుజం మధ్య బిందువుకి గీయబడిన రేఖాఖండాన్ని మధ్యగత రేఖ అంటారు. చూడండి ఇక్కడ పటంలో A నుంచి BC మీదకి D గీయబడింది కదా, అలా గీయబడినటువంటి రేఖాఖండాన్ని మధ్యగత రేఖ అంటారు. పటంలో చూడండి ABC త్రిభుజంలో గీయబడినటువంటి మధ్యగత రేఖలు ఏంటి? AD, BB, CC. వీటిని మధ్యగత రేఖలు అంటారనమాట. ఇక్కడ S = ఏమవుతుంది? X + Y + Z/2. నెక్స్ట్ బిట్టు అన్ని భుజాలు మరియు అన్ని కోణాలు సమానమైన త్రిభుజాన్ని డాష్ త్రిభుజం అంటారు. అన్ని భుజాలు అన్ని కోణాలు సమానమైన త్రిభుజాన్ని డాష్ త్రిభుజం అంటారు. ఆన్సర్ సమబాహు త్రిభుజం. పక్కపటంలో చూడండి, సమబాహు త్రిభుజం. అన్ని భుజాలు సమానం, అన్ని కోణాలు సమానంగా ఉన్న త్రిభుజాన్ని సమబాహు త్రిభుజం అంటారు. పక్కపటంలో చూడండి, సమబాహు త్రిభుజం ఇలా ఉంటుందన్నమాట. అన్ని భుజాలు సమానంగా ఉంటాయి, అన్ని కోణాలు సమానంగా ఉంటాయి. త్రిభుజంలో 3 కోణాలు మొత్తం ఎంత? 180 డిగ్రీలు కదా. ఇందులో కోణాలు కూడా సమానంగా ఉన్నాయి, 180 డిగ్రీలు ఉన్నాయి, సమానంగా ఉన్నాయి. కాబట్టి ఇటువంటి త్రిభుజాన్ని సమబాహు త్రిభుజం అంటారు. నెక్స్ట్ బిట్టు సమబాహు త్రిభుజంలో ప్రతి కోణం విలువ డాష్. ఆన్సర్ 60 డిగ్రీలు. పక్కపటంలో చూడండి, సమబాహు త్రిభుజంలో 3 కోణాలు సమానంగా ఉండాలి కదా. త్రిభుజంలో 3 కోణాల మొత్తం ఎత్తు ఉండాలి, 180 డిగ్రీలు ఉండాలి. ఇక్కడ చూడండి, 3 కోణాలు మొత్తం కూడా 180 డిగ్రీలు ఉంది. కోణాలు కూడా సమానంగా ఉన్నాయి. ఎంత ఉన్నాయి? 60 డిగ్రీలు ఉన్నాయి. కాబట్టి సమబాహు త్రిభుజంలో ప్రతి కోణం విలువ 60 డిగ్రీలు. నెక్స్ట్ బిట్టు సమబాహు త్రిభుజం ఎత్తు డాష్. ఆన్సర్ H = √3/2 ఇంటూ భుజము. H = √3/2 A. భుజము అంటే A కాబట్టి సమబాహు త్రిభుజం ఎత్తు H = √3/2 A. నెక్స్ట్ బిట్టు సమబాహు త్రిభుజ వైశాల్యం డాష్. ఆన్సర్ A = √3/4 ఇంటూ భుజము స్క్వేర్. భుజము స్క్వేర్ అంటే ఇక్కడ ఎంత? A² అన్నమాట. త్రిభుజ వైశాల్యం A = √3/4
ఏ స్క్వేర్. పక్కపటం చూడండి, సమబాహు త్రిభుజం ఇలా ఉంటుందన్నమాట. వైశాల్యం ఏ ఈక్వల్ టు √3/4 ఏ స్క్వేర్. నెక్స్ట్ బిట్టు, భూమి బిని కలిగి ఉండి మిగిలిన 2 భుజాలు సమానంగా కలిగిన త్రిభుజాన్ని డాష్ అంటారు. ఆన్సర్ సమద్విబాహు త్రిభుజం. అంటే భూమి బి ఉండాలి, మిగిలిన 2 భుజాలు కూడా సమానంగా ఉండాలి. అటువంటి త్రిభుజాన్ని సమద్విబాహు త్రిభుజం అంటారు. నెక్స్ట్ బిట్టు, త్రిభుజంలోని 3 కోణాలలో ఒకటి 90 డిగ్రీలు గాగల త్రిభుజం డాష్. 3 కోణాలలో ఒకటి 90 డిగ్రీలు ఉండాలి. ఆన్సర్ లంబకోణ త్రిభుజం. పక్కపటం చూడండి, త్రిభుజం 3 కోణాల్లో ఒకటి 90 డిగ్రీలు ఉంటే అది లంబకోణ త్రిభుజం అన్నమాట. ఇక్కడ కర్ణం d² = b² + h². b² అంటే భూమి స్క్వేర్ ప్లస్ ఎత్తు h². నెక్స్ట్ బిట్టు, లంబకోణ త్రిభుజ వైశాల్యం. ఆన్సర్ ఏ ఈక్వల్ టు ½ BH. లంబకోణ త్రిభుజ వైశాల్యం ఏ ఈక్వల్ టు ½ BH. బి అంటే భూమి, హెచ్ అంటే ఎత్తు. నెక్స్ట్ బిట్టు, త్రిభుజంలోని ఒక కోణం లంబకోణం అయ్యి 2 భుజాలు సమానంగా గల త్రిభుజం. ఆన్సర్ లంబకోణ సమద్విబాహు త్రిభుజం. పక్కపటం చూడండి, ఒక కోణం 90 డిగ్రీలు, 2 భుజాలు సమానంగా ఉన్నాయి. ఏబి భుజము, బీసీ భుజం 2 సమానంగా ఉన్నాయి, ఒక కోణం 90 డిగ్రీలు ఉంది. ఇలాంటి త్రిభుజాన్ని ఏమంటారు? లంబకోణ సమద్విబాహు త్రిభుజం అంటారు. ఇక్కడ చూడండి, కర్ణము d² = a² + a². భుజము స్క్వేర్ ప్లస్ భుజము స్క్వేర్. ఇప్పుడు ఏమవుతుంది? d² = 2a². a² + a² 2a². ఇప్పుడు d ఏమవుతుంది? స్క్వేర్ అవతలకి వెళ్తే రూట్ అవుతుంది. √2 × √a². ఇప్పుడు రూట్కి 2కి క్యాన్సిల్ అవుతుంది, ఏ మిగులుతుంది. అంటే d = √2a. కర్ణము d = √2a. సమద్విబాహు త్రిభుజం కర్ణము √2a. నెక్స్ట్ బిట్టు, లంబకోణ సమద్విబాహు త్రిభుజ వైశాల్యం డాష్. ఆన్సర్ ఏ ఈక్వల్ టు ½ లంబకోణ భుజ వర్గము. లంబకోణ భుజము అంటే ఏ, వర్గము అంటే a². లంబకోణ సమద్విబాహు త్రిభుజ వైశాల్యం ఏ ఈక్వల్ టు ½ a². నెక్స్ట్ బిట్టు, సమబాహు త్రిభుజం పరివ్యాసార్థం r = డాష్. ఆన్సర్ r = a/√3. పక్కపటం చూడండి, సమబాహు త్రిభుజంలో అన్ని భుజాలు సమానంగా ఉంటాయి. నెక్స్ట్ బిట్టు, సమబాహు త్రిభుజ అంతర వ్యాసార్థం r = డాష్. ఆన్సర్ r = a/2√3. ఇక్కడ అంతర వ్యాసార్థాన్ని స్మాల్ ఆర్తో, పరివ్యాసార్థాన్ని క్యాపిటల్ ఆర్తో సూచిస్తారు. నెక్స్ట్ బిట్టు, సమబాహు త్రిభుజ పరివృత్త వైశాల్యం. ఆన్సర్ πa²/3. సమబాహు త్రిభుజ పరివృత్త వైశాల్యం πa²/3. నెక్స్ట్ బిట్టు,
సమబాహు త్రిభుజ అంతరవృత్త వైశాల్యం డాష్. ఆన్సర్ πa²/12. సమబాహు త్రిభుజ అంతరవృత్త వైశాల్యం πa²/12. నెక్స్ట్ బిట్టు, సమబాహు త్రిభుజ పరివృత్త పరిధి. సమబాహు త్రిభుజ పరివృత్త పరిధి డాష్. ఆన్సర్ 2πa/√3. సమబాహు త్రిభుజ పరివృత్త పరిధి 2πa/√3. నెక్స్ట్ బిట్టు, సమబాహు త్రిభుజ అంతరవృత్త పరిధి డాష్. అంతర్వృత్త పరిధి. ఆన్సర్ πa/√3. సమబాహు త్రిభుజ అంతరవృత్త పరిధి πa/√3. నెక్స్ట్ బిట్టు, లంబకోణ త్రిభుజ పరివ్యాసార్థం డాష్. ఆన్సర్ r=కర్ణము/2. r=కర్ణము. పక్కపటంలో కర్ణం ఏముంది? AC=b ఉంది కదా, కాబట్టి b/2. r=b/2. నెక్స్ట్ బిట్టు, లంబకోణ త్రిభుజ అంతర వ్యాసార్థం డాష్. ఆన్సర్ r=a+c−b/2. లంబకోణ త్రిభుజ అంతర వ్యాసార్థం a+c−b/2. నెక్స్ట్ బిట్టు, ABC భుజాలు గల విషమబాహు త్రిభుజ పరివ్యాసార్థం డాష్. పక్కపటంలో ఉన్నది విషమబాహు త్రిభుజం అన్నమాట. ఆన్సర్ r=abc/4 డెల్టా. ఇక్కడ డెల్టా =√s × s−a × s−b × s−c. ఇక్కడ s ఏమవుతుంది? a+b+c/2. నెక్స్ట్ బిట్టు, ABC భుజాలు గల విషమబాహు త్రిభుజ అంతర వ్యాసార్థం డాష్. ఆన్సర్ r=డెల్టా/s. అంతర్వ్యాసార్థం r=డెల్టా/s. s ఏంటి? a+b+c/2. ఓకే ఫ్రెండ్స్, ఇవి ఈరోజు బిట్స్. మీకు ఈ వీడియో నచ్చిందనే అనుకుంటున్నాను. ప్లీజ్ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. నా మరిన్ని కొత్త వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే బెల్ ఐకాన్ ఉంటుంది, దాన్ని కూడా క్లిక్ చేయండి. నా కొత్త వీడియోస్ మీకు నోటిఫికేషన్ ద్వారా ముందుగానే వచ్చేస్తాయి. థ్యాంక్ యూ.